హాయ్ ఫ్రెండ్స్. సో గివ్ అవే పెట్టాను. సో గివ్ అవే పెట్టి మనమైతే చెడ్డ అయిపోయామన్నమాట. సో దగ్గర చాలామంది జాయిన్ అయ్యారు. అయితే ఇది పెట్టి ఇప్పటికీ 1 మంత్ అవుతుంది. సో ఇప్పటి వరకు చాలామందికి పార్సల్స్ పంపించాం అండ్ మరికొందరికి పంపించాల్సి ఉందన్నమాట. అండ్ నేను చెప్పాను కదా, ఇన్ టైంలో నేనైతే మీకు డెలివరీ చేయలేకపోయాను, అదైతే నేను ఒప్పుకుంటాను. అయితే గివ్ అవేస్ ఇంకా మిగిలిన వాళ్ళకి పంపిస్తామనంటే పంపిస్తాము, కంపల్సరీ ప్రతి ఒక్కరికి పంపిస్తాము. మీరు ఇచ్చిన 200 రూపాయలు ఎక్కడికి పోవు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఆ 200 ఏదో మనం తినేసాము అనే ఉద్దేశంలో చాలామంది ఉన్నారు. సో మీరు ఇచ్చిన 200 రూపాయలు మేము తినేయడానికి అయితే కాదు, డెలివరీ ఛార్జే దగ్గర 170 నుండి 220, 250 మధ్యలో అవుతుంది అనమాట, ఎనీ ఏరియా. సో ఎట్ ద కాస్ట్. ఇంకొక విషయం ఏంటంటే మనం మీకు ఇచ్చిన ఫిషెస్ మీకు అన్సాటిస్ఫైడ్ అనిపిస్తే నేను నా అడ్రస్ని మీకు ఇస్తాను. ఆ అడ్రస్కి మీరు నాకు పంపించగలిస్తే నేను మీ 200 రూపీస్ రిఫండ్ కొట్టేస్తాను. సో నాకు మీ అమౌంట్ అయితే అవసరం లేదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే కొందరు వాళ్ళ 200 నేనేదో తినేస్తాను అన్నట్టు, అండ్ 200తో మనం ఈ బిల్డింగ్స్ అన్నీ కట్టేస్తున్నాం అన్నట్టు, అంటే ఈ బిల్డింగ్ కాదులేండి అన్ని బిల్డింగ్లు కట్టేస్తున్నాము ఇదే అని ఊహలో ఉన్నారు. చాలామంది క్యాలిక్యులేషన్స్ కూడా ఎలా ఉన్నాయంటే ఒక 200 కదా ఒకళ్ళ దగ్గర ఒక వీడియో ఒక 5000 మెంబర్స్ చూశారు, ఒక 1000 మెంబర్స్ జాయిన్ అయిపోయి ఉంటారు, దగ్గర ఒక 2 లక్షల రూపాయల దాకా వచ్చేసి ఉంటుంది అని ఫీలింగ్లో ఉన్నారు. అంత సీన్ అయితే లేదు. దగ్గర నాకు వచ్చిన ఎంట్రీస్ వచ్చి 200 మంది జాయిన్ అయ్యారనమాట. అంటే దీన్ని ఎస్టిమేషన్ వేసుకుంటే 200 ఇంటూ 200 దగ్గర 40,000. సో ఈ 40 అంటే 200 ఇంటూ 200 ఓకే 40,000 అంతేనా, 40,000. అయితే ఇప్పటి వరకు మనం ఎంతమందికి పంపించామంటే 153 మందికి పంపించాము. 153 మందికి అంటే అందులో 170 రూపాయలు డెలివరీ చార్జ్ పడి ఉన్నాయి, అండ్ 200 రూపాయలు పడి ఉన్నాయి, 250 కూడా పడి ఉన్నాయి అనమాట. అట్లీస్ట్ 150 వేసుకుందాం, 150 రూపీస్ అనుకుందాం. 150 ఇంటూ 153 రూపీస్కి అయితే మీరు కౌంట్ చేసుకోండి. ఆగిందా?